హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పు మీ తోట గురించి. ఓవో వ్యూ. కొత్తగా మడులు కట్టించావు. బా చెప్పు. పాలర్ పక్కకి ఇలా న్యూగా ఉంటుందని ఇలా చెట్లతో చేసాము. ఏమేం ప్లాంట్స్ పెట్టారు? ఫ్లవర్స్ గన్నేరు పువ్వులు. ఇది జామ. ఓ దీనికి చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి. సో క్యూట్ కదా. ఏం జామ ఇది? పైతాన్ ఏదో అంట. ఏంటి? రెడ్. పైతాన్ ఏదో ఆహా ఓకే. లోపల పల్పు రెడ్గా పింక్గా వచ్చేదా? చిన్న జామ. ఓకే. ఇప్పుడు పద్మ దీంట్లో ఈ మట్టి మిశ్రమం కలిపావు కదా, ఏమేం కలిపావు ఇందులో? మట్టి వేసేటప్పుడు స్టేజెస్ ఓన్లీ ఇంకా మట్టి పోసేసి. మట్టిలో ఏమన్నా కలిపావా? ఇసుక? ఏం లేదు, ఇసుక కొంచెం కలిపాము. మళ్ళీ బలరాది అంటే పేడ అంతా కలిపి ఎరువులా చేసాము. ఈ వర్షానికి కూడా ఈ మట్టి మంచి పోరస్గా ఉంది. కోకో పీట్ అలాంటివి ఏమన్నా కలిపావా? ఏం చేయలేను అవన్నీ. ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టాము. అడుగున ఫిల్లింగ్ ఎలా చేసావు స్టార్టింగ్ నుంచి? దాని కింద మొత్తము చెట్లవి ఉంటాయి కదా, ఎండిపోయినాయి ఆకులు, అవి ఆకులు అవన్నీ వేసేసి ఇసుక పోసి మళ్ళీ మట్టి ఎర్ర మట్టి పోసేసి ఎరువు వేసేసాం. ఓ ఎరువు మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఇక్కడ మా పక్కన ఉంటాయి. ఓకే. ఇదేం చెట్టు? ఇది ఒక ఫ్లవర్ వస్తుంది, అది దేవుడికి పెడతా బాగుంటుంది, పెద్దగా వస్తుంది. అది సంపంగి. సంపంగి లాంటిది కాదు, వేరే. ఓకే. వావ్. ట్రీస్. పింక్ గులాబీ. గులాబీలు ఇష్టం మాకు, అందుకని బాబాకు పెట్టడం కోసం గులాబీలు చాలా పెట్టుకున్నాము. భక్తి కోసం చాలా పెట్టారు మీరు ఫ్లవర్స్. చాలా వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ గులాబీలు ఉన్నాయి మీ దగ్గర. ఇదేం చెట్టు? మందారం కదా. మందారాలు కూడా చాలా వెరైటీస్ పెట్టినట్టున్నారు కదా మీరు. అది దీని గురించి చెప్పండి. ఆకుకూరలు వేసుకున్నాము. ఏం ఆకుకూరలు ఇవి? పాలకూర. ఇప్పుడే వేసినట్టున్నారు కదా. కొంచెం వర్షానికి ఇలా అయిపోయిందంతా. ఇది దొండపాదు. గ్రీన్నెస్ కోసం ఇవన్నీ పెంచుకుంటున్నాం కొంచెం కొంచెం. పద్మ, ఇప్పుడు ఈ దొండపాదుని ఎందుకు నువ్వు కుండీలో పెట్టావు? ఇందులో పెట్టచ్చు కదా. అంటే ఇది వేరు మొత్తము ఇలా దీంట్లో మట్టిలో పెట్టేసి అంతా పాకేస్తుంది. ఇదంతా ఇది పెట్టకూడదు, ఇది ఇందులోనే పెట్టుకోవాలి. సో ఆ ఏరియా వరకే బౌండరీస్ ఉంటది అని చెప్పేసి, లేదంటే ఇక్కడ కొంచెం ఫిల్ చేసేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే ఓకే. పార్టీషన్ లాగా చేసి పెట్టుకోవాలి. మేము చేయలేం కాబట్టి ఇందులో పెట్టాం. మంచిగా దొండకాయలు వచ్చాయి. ఏ దొండ ఇందులో? పెన్సిల్ దొండ అని అంటారు కదా. కాదు, నార్మల్ దొండకాయ. ఓకే. మందారాలు చాలా వెరైటీస్ పెట్టారు. టమాటాస్. ఎలా ఈ టమాటా నారు తీసుకొచ్చేస్తున్నావా లేకపోతే పడిమొక్కల ద్వారా వేసావా? వావ్. ఈ గులాబీ చాలా పెద్దది, చాలా మొగ్గలు వచ్చాయి. కానీ గార్డెన్ మొత్తం మీద నాకు అన్ని పూలే కనపడుతూ ఉన్నాయి. బీస్కి చాలా ఇంట్రెస్ట్ కదా ఫ్లవర్స్ అంటే. మంచి కలర్. మోస్ట్లీ మనకి ఈ లేడీస్ కంటేనే మనకి ఫ్లవర్స్ అంటే అదొక ఎమోషన్. దీనికి వైట్ వస్తాయి, ఇంకా అన్ని కట్ చేశాను. ఈ పుదీనా ఏంటి వెరైటీగా ఉంది పద్మ? ఇది నాటు పుదీనా. ఫ్రేగ్రెన్స్ ఎక్కువ ఉంటుందా? ఓకే. అంటే మనం బయట షాపులో దొరకదు ఇది. షాప్లో రౌండ్ ఉంటుంది కదా, ఇది నాటుది. దీని స్మెల్ చాలా ఘాటుగా ఉంది. ఇది ఒక ఎల్లో మందారం. అవును, విచ్చుకున్నప్పుడు బాగుంటుంది. చిన్న పాట్లోనే పెద్ద చెట్టు. దానిమ్మ ఇంకా పెట్టుకున్నాం, రాలేదు అది. ఇది కూడా వైట్ మందారం నాటు. ఇంట్లో కూడా ఫుల్ వస్తాయి ఇంకా. ఇదేంటి? పసుపు కాదు, సత్యనారాయణ స్వామి చెట్టు అంటారు కదా, ఫ్లవర్స్ వస్తాయి ఎల్లో కలర్. అవే. ఓకే. ఇక్కడ కూడా వేసుకున్నాము. ఏం వేసావు? నారు వేసావేమో. పాలకూర.
పాలకూరనా? ఓకే. అంటే రీసెంట్గా స్టార్ట్ చేసావు కాబట్టి ఇంకా వెజిటబుల్స్ స్టార్ట్ చేయలే. చేయలేదు. జస్ట్ ఇది ఏంటి? సన్నజాజి. వావ్. తీగనా? సెంటు మల్లె అంటారు కదా, సెంటు మళ్ళా. ఇక్కడ వరకే అది రాదు, తీగ రాదు, ఇక్కడ వరకు వస్తుంది. ఓకే. చెట్టు సెంటు మల్లె, తీగ కాకుండా. ఇంతే. మళ్ళీ గులాబీ. చూడండి రోసెస్ ఎంత బాగా వచ్చినాయి. ఆ, ఇక్కడ ఎల్లో రోసెస్ ఉంటుంది. బాగుంది ముద్దుగా నీలాగా. దీనికి ఇప్పుడు రూట్స్ చూడు, దానికి ఎన్ని వచ్చాయో. మొన్ననే పెట్టాం 15 daysకి. అవి రూట్స్ కాదు, చిగుర్లు ఎంత బాగా వచ్చాయి మొగ్గల్లాగా. ఇది బజ్జీలు వేసుకొని తినొచ్చు. వామాకు. ఇది దవనం. దవనం. ఇది కూడా పూజకేనా? పూజకే, అమ్మవారికి పెట్టొచ్చని. ఇక్కడ అమ్మవారి ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇది మందార. ఇది ఒక వెరైటీ. ఇది రెడ్. పింక్. ఇది రెడ్, ఇది పింక్. ఓకే. ఇక్కడ ఏంటి పద్మ? నీళ్ళు మొన్న వర్షాలకి అట్లా అయిపోయింది, ఇంకా అన్ని తీసేసి. ఇంకా ఇది కూడా మందారనే, ఇది కూడా మందారనే. ఓకే. ఇక్కడ ఆగిపోయింది కదా నీరు, తీసేయాలి ఇంకా. ఓకే. ఇంతవరకు పెట్టాము. ఇదంతా రౌండ్. ఇది సబ్జా కదా? ఇది సబ్జా. వర్షాలకి ఇట్లా అయిపోయింది. ఇది తులసిది. తులసి కోట బాగుంది. తులసి కోట కొత్త కట్టించావు కదా? డ్రాగన్ చెట్టు మంచిగా భలే వేసావు. ఇంకా అది మొన్న వచ్చినాయి కాయలు, అది ఏమైందంటే వర్షానికి అట్లా అయిపోయింది. ఇది బాగా కట్టావు నీట్గా, బాగుంది. ఇంకా మేము మంచిగా గార్డెన్ ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నాం. చేసుకోండి, మమ్మల్ని అప్పుడప్పుడు పిలుస్తూ ఉండండి. మీ దాంట్లో పడిన కూరగాయలు మాకు షేర్ చేయండి. సీడ్స్ షేర్ చేయండి అందరికీ. చేస్తాను. ఇప్పటికైతే కింద ఉన్న కలమంద ఎవరికి ఏది కావాలంటే అవి ఇస్తూనే ఉంటా. ఎవరు ఏది అడిగినా ఇస్తా. మనకి ఎక్కువగా వంకాయలు, పుదీనా, ఎవరైనా మొక్కలు ఇవి కావాలన్నా ఇచ్చేస్తా. షీట్స్ అందరికి ఇస్తాను. ఓకే పద్మ, బాయ్.